ఈ కొల్లేరు అనే డాక్యుమెంటరీ డ్రామాలో నాగరాజు ఒండ్రమట్ల గారు వారి బృందం ఆ కొల్లేరు ప్రాంత ప్రజల కన్నీటి గాథని గుండెలకి తాకేలా మన ముందు పెట్టారు. మన దేశంలో ప్రజల సమస్యల పరిష్కారం గురించి అవగాహన లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటే దాని పర్యవసానం లక్షలాది మంది ప్రజల మీద, మన యువత మీద, ఈ కుటుంబాల ఆర్థిక భవిష్యత్తు మీద ఎలా ఉంటుందన్నది కొల్లేరు గొప్ప ఉదాహరణ. సరస్సులో పడవ, పడవలో ఒక మనిషి, ఒక పక్షి. ఈ తుపాకీకి అధికార బలం, అంగబలం, అర్ధబలం ఇలా అన్ని బలాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్ కొల్లేరులో జీవిస్తున్న మనిషిని చంపుతుందా, కొల్లేరుకు వలస వచ్చిన పక్షిని చంపుతుందా? ఇది మనిషికి పక్షికి జీవన్మరణ సమస్య. ఇది కొల్లేరు సమస్య. అమ్మ జన్మనిస్తుంది, దీపం వెలుగునిస్తుంది, కొల్లేరు బ్రతకడానికి దారి చూపిస్తుంది. ప్రతి సంవత్సరం కొల్లేరుకి నైజీరియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల నుంచి రకరకాల పక్షులొస్తాయి. ఈ సంవత్సరం కొల్లేరుకి పక్షులతో పాటు ఎన్ఆర్ఐ రాజేష్ కూడా వస్తున్నాడు. అదిగో చూడు చిన్ని, మన రాజేష్ గారు వచ్చేసారు. నెమ్మది బాబు. నమస్కారం. జాగ్రత్త. హలో, వెల్కమ్ సార్. వెల్కమ్ అంకుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి బాబు. వెరీ నైస్ క్లాస్. థ్యాంక్ యూ అంకుల్. రండి 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 చూడరండి మా కొల్లేటి సరస్సుని, రండి 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 చూసిపోండి మా కొల్లేటి ప్రజలని. చాళుక్య ప్రభువుల గత వైభవ చిహ్నం, ఇది వేంగి రాజుల ఓడల విహార స్థలం. చరితాత్మక సరసని కొనియాడెను కాలం.
కాలక్షేపం సుమనోహరమేగా మా కొల్లేటి ప్రాంతం పర్యావరణం మా నేస్తం మా సొంతం జలదుర్గమ్మ అండదండలే మాకు ఉన్న ధైర్యం రండి 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 చూడరండి మా కొల్లేటి సరస్సుని రండి 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 చూసిపోండి మా కొల్లేటి ప్రజలని ఈ ఎన్ఆర్ఐ రాజేష్కి చిన్నికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని తెలియాలంటే 2 నెలలు వెనక్కి వెళ్ళాలి. మావయ్య ఏంటమ్మా ఊరంతా తిరిగి మళ్ళీ ఫోటోలు తీసేసినట్టున్నావు? అవును మావయ్య. నీకోసం మన కొల్లేరు అనే పేజీ క్రియేట్ చేయడం, నువ్వు ఫోటోలు తీయడం, నేను అప్లోడ్ చేయడం, భలే రెస్పాన్స్ వస్తుందిరా. అవునా మావయ్య? ఎలా అప్లోడ్ చేయాలో ఓసారి చూపిస్తాను. ఇలా చేయాలన్నమాట. ఓకే మావయ్య. ఒరేయ్ ఆగండ్రా 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 రే ఇలా ఊరొదిలిపెట్టి వెళ్ళిపోతే ఎలారా? ఎల్లకేం చేయమంటే పెద్దయ్యా, ఇప్పుడు కొల్లేరు మీద ఆధారపడి బతకటం, నీళ్ల మీద నడక కూడా, అది శానా కష్టం. మేం బతకాలంటే వలసపోక తప్పదు పెద్దయ్యా. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఈ వలసలు పోవటం మాత్రం ఆగటం లేదు. మా ఊరు నుంచి వలస వెళ్ళిపోతున్నారు. నాకు చాలా బాధగా ఉంది. మా ఊరు నుంచి వలస వెళ్ళిపోతున్నారు. నాకు చాలా బాధగా ఉంది. పెన్నుని పేపర్ని అక్షరం కలిపినట్టు ఎన్ఆర్ఐ రాజేష్ని చిన్నిని మన కొల్లేరు పేజీ కలిపింది. తాతయ్య, అమెరికా నుండి అంకుల్ వచ్చారు. నమస్తే తాతయ్య. నమస్తే బాబు, మీరు వస్తున్నారు నీడు చెప్పాడు బాబా. అవును సార్. నన్ను గుర్తుపెట్టారు తాతయ్య? లేదు బాబు, 15 సంవత్సరాల క్రితం పెద్దింట్లో మా అమ్మవారి గుడికి నేను మా అమ్మ నాన్నగారు వచ్చాం. అప్పుడు మీ ఇంటికి కూడా వచ్చాం. రండి బాబు, రండమ్మా కూర్చోండి. నమస్కారం. నమస్కారం. ఒరే ఈర్రాజు, వీళ్ళు పెద్దింట్లమ్మ గుడికి వచ్చారు. ఈలోగా వర్షం బాగా పెద్దదయింది, తగ్గాకెళ్దురుగానిలే అని మన ఇంటికి తీసుకొచ్చానురా. బాబు పొద్దున్నుంచి ఏం తిన్నట్టుగా లేదు. ఏమన్నా తినటానికి ఏమన్నా ఉంటే తీసుకురామ్మా. ఆ. మీరంతా నా బిడ్డ ఆకలి తీర్చారు. ఈ డబ్బులు మీ దగ్గర ఉంచండి. వద్దు బాబు, వద్దు బాబు, వద్దు. మనం చేసే మంచి పనే ఈ ప్రపంచంలో ఉండిపోద్దు బాబు. ఈ డబ్బులు మనుషులు శాశ్వతం కాదు బాబు. ఎంత మంచోళ్ళు మీరంతా. చక్కగా మీరందరూ చల్లగా ఉండాలి. వర్షం తగ్గినట్టుంది, ఇక మేం బయలుదేరతాం. నమస్కారం. ఒరే ఈర్రాజు, నాన్న. ఈయన తీసుకెళ్ళి లాంచ్ ఎక్కించిరారా. అలాగే నాన్న. వెళ్ళొస్తాము, రండి. అంటే నువ్వా బాబు? ఆ పిల్లని నేనే తాతయ్య. ఫేస్బుక్లో మీ ఫోటో చూశాను. ఇక్కడ పరిస్థితులు తెలుసుకున్నాను, అందుకొచ్చాను తాతయ్య. మీ కొడుకు కోడలు బాగున్నారా? బతుకు తెరువుకి ఇవ్వాల్సి వెళ్ళి చేపలు వేటాడుతుండగా పడవ తిరగబడి ఇద్దరు చచ్చిపోయారు బాబు. బాబు, ఎవరైనా వలస వెళ్తున్నారంటే
దీనికి ఎక్కడ లేని బాధ. ఊరుకోండి తాతయ్య, బాధపడకండి. మీకు నేను ఉన్నానుగా. ఊరుకొచ్చింది. ధైర్యంగా ఉన్న తాతయ్య, నేను మీ కొడుకునే. ఓకేనా? బాధపడకండి. హలో. ఓకే సార్. రాజేష్ గారు, యా. మీకు తగిన సమాచారం చెప్పడానికి మ్మ్. గోకర్ణపురం గ్రామ పెద్దలు రెడీగా ఉన్నారు. బయలుదేరదామండి? ఓకే, పదండి వెళ్దాం. అలాగే సార్. టేక్ కేర్ చిన్ని. తాతయ్య వెళ్ళొస్తాను. అలాగే ఆరోగ్యం జాగ్రత్త, బాధపడకండి. జాగ్రత్త. బాయ్ చిన్ని. ఓకే అంకుల్. కమాన్ లెట్స్ గో. ఉంటాను మామయ్య. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. అయ్యో పెద్దవారు, కూర్చోండి తాతయ్య. నమస్తే. బాబు గారు, నాకెప్పటికీ 89-90 సంవత్సరాల వరకు ఉంటాయ్యా. అప్పటి నుంచి కూడా వ్యవసాయం చేసుకుని బతుకుతున్నామయ్యా. అప్పటి నుంచి కూడా వ్యవసాయం అనేది ఏ రకంగా చేస్తున్నాం అంటే, బురదలో మునిగి కత్తవలతో తవ్వి ఆ కిక్కీసు జమ్ము అసలు నానా బీభత్సంగా ఉండేదండి. అటు పరిస్థితుల్లో మేము కూడా మునిగిపోయి కత్తవాలతో తవ్వి ఆ మట్టి తీసి అలా గట్టు వేసి వ్యవసాయం చేసుకుని బతికేవాళ్ళం బాబు. పూర్వం కొల్లేరులో 3 రకాల పద్ధతుల్లో వ్యవసాయం చేసేవారయ్యా. 1 ఇంజిన్ సాగు వ్యవసాయం, 2 మురుగు సాగు వ్యవసాయం, 3 కాలవనీటి సాగు వ్యవసాయం అయ్యా. ఇంజిన్దారులు మా యొక్క భూమిని ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తూ ఉండేవారయ్యా. తిరిగి ప్రజా ఉద్యమం ద్వారా మా భూముల్ని మేము స్వాధీనం చేసుకుని మేము వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాళ్ళం. పూర్వం అండి ఈ ప్రాంతాన్ని ఎంతో మంది రాజులు పరిపాలన చేశారండి. ఆనాటి నుంచి కూడా మేము ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం. చెప్పాలంటే బ్రిటిష్ వారి కాలంలో ఎందరో రైతుల్ని బాగా ఇబ్బంది పెట్టారు. గుడ్ మార్నింగ్ ఫార్మర్స్. వాట్స్ యువర్ ప్రాబ్లం? మీ కష్టాలు చెప్పమంటున్నాడు రా దొరా. ఏమని చెప్పమంటారు దొరా? కొల్లేటి సాగు కన్నీటి వాగి దొరా. చేతికొచ్చిన పంట కాస్త కొల్లేటి పాలవుతుంది దొరా. ఖాతా కోత చేతికొస్తే అది అప్పటికే సరిపోతుంది దొరా. మేము పన్నులు కట్టలేం దొరా. హే, వాట్స్ ఈస్ టాకింగ్? అదే దొరా, రెయిన్ డ్రాపింగ్, ఫ్లడ్స్ కమింగ్, పంట వాటర్లో గోయింగ్. సో వాట్? అయితే ఏంటంటున్నాడు రా దొరా? మేం చాలా అప్పుల్లో కూరుకుపోయాం దొరా. మీరు విధించే నీటి పన్ను, భూమి శిస్తు మేం కట్టలేం దొరా. దొరా, ఈ డోంట్ పే ట్యాక్స్. ఇడియట్స్. మేము చెత్త కట్టకపోతే మా ఆస్తులు జప్తు చేస్తారా? ఊరుకోం, తిరిగి పెడతాం. స్టూపిడ్స్. I will kill all of them. ఎత్తు ఏడిస్తే వ్యవసాయం, రైతు ఏడిస్తే రాజ్యం. నాశనమే 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 సర్వనాశనమే. మత్స్యకారులుగా పిలువబడే మేము వడ్డీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం బాబు. మేమిక్కడికి వలస వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేయో తెలుసా బాబు? జాగ్రత్త అయ్యా, నీకు అసలే ఒంట్లో బాలేదు. పదండ్రా.
కిక్కిసర కిస పొదరే మా జీవితాలకి పొదరిల్లు చల్ల పులుసుతో కలవరాలతో నిండే కడుపులు కన్నీళ్ళన్నీ కుళ్ళేరాయి కుళ్ళేటి నీళ్ళన్నీ కన్నీరాయి అయ్యో ప్లీజ్ బాధపడకండి తాతయ్య. మీకు ఈ ప్రాంతానికి అంతా మేలు జరుగుతుంది. ఈ కొల్లేటిని మీలాంటి వాళ్ళే బాగు చెయ్యాలి బాబు. మీ పరిస్థితి ఎలా ఉండేది? ఒకవైపు వ్యవసాయం చేస్తూనే మరోవైపు చేపలు పట్టుకుని జీవించేవాళ్ళం. 1969 సంవత్సరంలో వచ్చిన పెను తుఫాను వల్ల ఏలాది ఎకరాలు నీట మునిగిపోయినాయి. దరిమిలా ఇటు చేపలు పడక అటు వ్యవసాయం చేయలేక నానా ఇబ్బందులు పడేవాళ్ళం. చేపలు పడలేదే ఇయ్యాల చాలా బాధగుందే. ఏం తినాలో ఏం అర్థం కావట్లేదే. అన్నం వండక 3 రోజులయ్యిందయ్యా. ఆ పెద్దింట్లో అమ్మే చూడాలి. కొల్లేటి ప్రజల పరిస్థితుల్ని ఆనాటి మా నాయకులు పెన్నమనేని కోటేశ్వరరావు గారు, కమ్మిలి అప్పారావు గారు, కమ్మిలి మంగతాయరమ్మ గారు, అప్పుడు సీఎం జలగం వెంకటరావు గారికి వివరించారు. మా కొల్లేటి నాయకులు సైదు గంగరాజు గారు ప్రజల దీన పరిస్థితులను స్వయంగా చూపించడంతో ఆ దేవుడు మాకు మంచి చేయాలనుకున్నాడు. అందరికీ నమస్కారం. మీ కష్టాలను కన్నీళ్లను అర్థం చేసుకున్నాను. మీకు జరిగిన నష్టం తీర్చలేనిది. అయితే నేనొక నిర్ణయం తీసుకున్నాను. మీకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తాను. మీరంతా ఈ కొల్లేరు ప్రాంతంలో చేపల చెరువులు తవ్వుకోండి. ఆ చెరువులో చేపలు పెంచుకుంటూ వాటి ద్వారా వచ్చే ఆదాయంతో మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండండి. చేపల చెరువులు మీ పాలిట కల్పతరువులు. జై హింద్. అలా జలగం వెంకటరావు గారు ఇచ్చిన హామీతో మేమంతా కొల్లేరులో చేపల చెరువులు తవ్వుకున్నాం. సంతోషంగా ఉన్నాం. కొన్నాళ్ళ తర్వాత జనాభా పెరిగింది, అవసరాలు పెరిగాయి. దాంతో చుట్టుపక్కల ప్రాంతాన్నంతా చెరువులు తవ్వుకొని ప్రైవేటు వ్యక్తులకి లీజుకిచ్చాం. ఆ వచ్చిన సొమ్ముని మేమంతా పంచుకునేవాళ్ళం. అలా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు ఉన్నపాలంగా అధికారులు వచ్చారు. మీ చెరువులన్నీ ఖాళీ చేయాలి, లేదంటే బాంబులతో పేల్చేస్తాం. ఎందుకు ఖాళీ చేయాలి సార్? మేము చేసిన తప్పేంటి సార్? మీరు అభయారణ్య ప్రాంతంలో చెరువులు తవ్వుకున్నారు. మేము ఎక్కడైతే వ్యవసాయం చేశామో, ఎక్కడైతే సాంప్రదాయకంగా చేపలను ఏటాడామో వాటినే చెరువులుగా మార్చుకున్నాం. అలా మార్చుకోవడం చట్టవిరుద్ధం అంటారా సార్? మేం బతకడం నేరమా సార్? మీతో ఆర్గ్యుమెంట్ అనవసరం. మీరు స్వచ్ఛందంగా చెరువుల్ని ఖాళీ చేయండి, లేదంటే మేం బాంబులతో చెరువు గట్టను పేల్చేస్తాం. అయ్యా అయ్యా వద్దు బాబు. మీరు పేల్చేసేది చెరువు గట్టని కాదు బాబు, మా గుండె కాయాలని. దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి బాబు, వెనక్కి తీసుకోండి. ఇంపాసిబుల్. విచిత్రం ఏంటంటే కొల్లేరుకు వలస వచ్చే పక్షుల గురించి అందరికీ తెలుసు. కానీ కొల్లేరు నుంచి వలసపోయే పేదల గురించి చాలామందికి తెలియదు. వాళ్ళు అభయారణ్యంలో ఉన్న చెరువులనే కాకుండా
జలగం వెంగళరావు గారు ఇచ్చిన పట్టా భూములను కూడా ధ్వంసం చేశారు బాబు. అవును బాబు. ఏం చెప్పమంటావు బాబు? 120 జీవో వచ్చింది, మా జీవితాల్ని అల్లకల్లోలం చేసింది. తరువాత 5వ కాంటూర్ వచ్చింది, మమ్మల్ని కాటికి పంపాలనుకుంది. ఇది బాబు మా కొల్లేటి కన్నీటి గాథ. మాకిస్తామన్న జిరాయితీ భూములు ఊసేయలేదు స్వామి. మాకు జరిగిన నష్టానికి పరిహారం లేదు స్వామి. మాకు ఉపాధి లేదు సామి. అందుకే అందరం వలసలు వెళ్ళిపోతున్నాం స్వామి మేము. ధ్వంసమైతే ఎంత కష్టం, బతుకులు విధ్వంసమైతే ఎంత కష్టం, వ్యవసాయం లేకపోతే ఎంత కష్టం, ఏ సాయం అందకుంటే ఎంత కష్టం, పర్యావరణం దెబ్బతింటే ఎంత కష్టం, పరిష్కారం లేకపోతే ఎంత కష్టం. చూడండి, ఆ ఇష్యూ సంబంధించిన ఆఫీసర్ తోటి నాకు మీటింగ్ అరేంజ్ చేయగలుగుతారా? ఓకే సార్. చెప్పండి, నాతో ఏదో మాట్లాడాలన్నట్ట. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అట్ ప్రెసెంట్ మీరు నాకు ఏమీ చెయ్యొద్దు, బట్ గతంలో మీరు చేసిన ఏవి నాకు నచ్చలేదు. నేనేం చేశానండి? సారీ, నేను మాట్లాడేవి మీ పర్సనల్ విషయాలు కాదు, పబ్లిక్ విషయాలు. కొల్లేరులో మీరు దగ్గరుండి ధ్వంసం చేసిన చెరువుల విషయాలు. ఐసీ, ఇప్పుడు అర్థమైంది. కాలుష్యానికి కారణమైన ఈ చెరువుల గురించా మీరు మాట్లాడేది? సారీ ఆఫీసర్, కాలుష్యం కారణం చెరువులు కూడా ఒక కారణం కావచ్చు, కానీ చెరువులు మాత్రమే కారణం కాదు, 100% కాదు. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీస్ నుంచి ఈ సరస్సులోకి వచ్చి పొల్యూషన్కి ఒక్క సొల్యూషన్ ఆలోచించలేకపోయారు. మురుగునీరుని సముద్రంలో పంపే ఒక ఛానల్ని ఏర్పాటు చేయలేకపోయారు. 5వ కాంటూర్గా డిక్లేర్ చేసి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 5వ కాంటూర్ ఉంటే గ్రామాలనే నీటి మీద తేలియాడే తెప్పలవలా కనిపిస్తాయి. అప్పుడు మనుషులు నడవడానికి రోడ్లు ఉండవు, పశువులు మేయడానికి పులిమరలా ఉండవు. నీటిలోనే పుట్టాలి, నీటిలోనే బతకాలి, నీటిలోనే చావాలి. ఏంటి సార్ దారుణం ఇది? మీరు చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అన్న విధంగా అయిపోయింది సార్. నేను ప్రజల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అనుకోవచ్చు సార్. ఇక్కడ పక్షులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి. పక్షులకు గూళ్ళు, ప్రజలకు ఊళ్ళు భద్రంగా ఉండాలి. 10 మందిని చూస్తే 20 కళ్ళల్లో నీళ్లు కనిపించేశారు నాకు. మీరు కొల్లేరులో నీళ్ళని చూశారు, నేను కన్నీళ్ళని చూశాను. సారీ సార్, నేను కూడా జరిగిన దానికి బాధపడుతున్నాను. చట్టానికి లోబడి చేయాల్సి వచ్చింది. ఐ కెన్ అండర్స్టాండ్ సార్. మళ్ళీ కొల్లేరుకి ఆపరేషన్ చేయండి సార్. ఈసారి పడగొట్టే ఆపరేషన్ కాదు, నిలబెట్టే ఆపరేషన్. ఈ ఆపరేషన్ పర్యావరణ ప్రేమికులకు, స్థానికులకు ఆమోదయోగ్యంగా ఉండేలా చేయండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పెను తుపాను ఒక చినుకుతో మొదలవుతుంది. 100 కిలోమీటర్ల ప్రయాణమైన ఒక అడుగుతోనే మొదలవుతుంది. అలాగే కొల్లేరు ప్రజల బతుకులను మార్చే రాజేష్ సంకల్పం ఒక ఆలోచనతో ఆల్రెడీ మొదలైపోయింది. కొల్లేటి పరిస్థితులను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియపరుస్తుండటం వల్ల మానవతామూర్తుల నుంచి మంచి స్పందనే వచ్చింది. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యా, బై. సార్ మనం అప్లోడ్ చేసిన వీడియోస్ చూసి చాలా మంది ట్రెమండస్గా రెస్పాండ్ అయ్యారు సార్. నేను గతంలో కొల్లేరు ప్రాంతానికి చెందిన కొల్లేరు బిడ్డని. అయితే నేను కొల్లేరు ప్రజల బాధలు, కష్టాలు, కన్నీళ్లు, వాళ్ళ జీవన విధానం చూసి నేను ఎంతో చెలించిపోయాను. నేను ఎలాగైనా 2 గ్రామాలని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి దయచేసి నాకు ఆ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను సార్. వావ్, వండర్ఫుల్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రిమైనింగ్ వెబ్సైట్స్ కూడా అప్లోడ్ చేద్దాం. చూసావా ఎంత రెస్పాన్స్? నేను ఒక ఎన్ఆర్ఐగా
మీ కొల్లేటి గ్రామాల్లోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. నేను కూడా కొల్లేరులో ఉన్న ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటాను. నేను కూడా కొల్లేటి గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని ఆదుకునే ఆపనాస్తాలు రెడీగా ఉన్నాయి. మీరు ఆందోళన చెందవసరం లేదు. మీకోసం నా ఈ పోరాటం ఇందులో ఆగదు. సరస్సు పరిధిని 5వ కాంటూర్ నుంచి 3వ కాంటూర్కి కుదించే వరకు నా వంతు కృషి నేను చేస్తూనే ఉంటాను. కాకపోతే మీరంతా నాకు మాట ఇవ్వాలి. మాటిస్తారా? మీరంతా కొల్లేరు సరస్సుని, పక్షుల్ని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనిషికి ప్రకృతి అవసరం ఉంది, కానీ ప్రకృతికి మనిషి అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకుని మనం బతకాలి. ఓకేనా? చాలా సంతోషం. ఉంటా. నమస్తే. మళ్ళీ రండి బాబు. హాయ్. వచ్చినప్పుడు కలపు గిఫ్ట్కే ఇచ్చావు, మరి ఎప్పుడే వస్తున్నావు? నైస్ గిఫ్ట్. టేక్ కేర్. ఓకే, బాయ్. బాయ్ చిన్ని. బాయ్ బాయ్. ఎన్ఆర్ఐ రాజేష్ సంకల్ప బలం నెరవేరి తీరుతుంది. అప్పుడు ఈ కొల్లేటి పక్షి, ఈ కొల్లేటి వ్యక్తి జీవన్మరణ సమస్య నుంచి బయటపడతారు. పక్షులకి గూళ్ళు, ప్రజలకి ఊళ్ళు భద్రంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని మనం కోరుకుందాం. సర్వేజన సుఖినోభవంతు. ఆనాడు నేను కొల్లేరు ప్రాంతం అంతా సందర్శించి నిర్దిష్టమైన పరిష్కారాలు ప్రభుత్వాలు, పార్టీల ముందు పెట్టాను. కానీ ఓట్లు కొల్లగొట్టి దేశాన్ని దోచుకోవటం తప్ప ఈ ప్రజలకు ఎలా మంచి చేయాలో తెలియనటువంటి రాజకీయం, లంచాలు మింగటం తప్ప ఆర్థిక వ్యవస్థను పెంచే శక్తి లేనటువంటి ప్రభుత్వ యంత్రాంగం కలిసి ప్రజలను నట్టేట ముంచినాయి. కొల్లేరు ప్రాంతంలో సగటున జనసాంద్రత దేశంలో జనసాంద్రత కంటే రెట్టింపు ఉన్నది. అంటే చదరపు కిలోమీటర్కి 800 మందికి పైగా నివసిస్తున్నారు. అంటే అక్కడ ఇంకా ఎక్కువ ఉపాధి కావాలి, ఎక్కువ ఆదాయాలు కావాలి, ఎక్కువ ఉత్పత్తి కావాలి. ఒకప్పుడు నిరుపేద ప్రాంతంగా ఉన్న కొల్లేరులో ఓ 40 ఏళ్ల క్రితం నేను అక్కడికి స్వయంగా వైద్య విద్యార్థిగా వెళ్ళినప్పుడు అక్కడ ఎంతటి పేదరికం ఉందో, ఎంతటి చాలా అధ్వాన పరిస్థితులు బతుకుతున్నారో నేను కళ్ళతో చూశాను. ఈ చేపల చెరువులు ఎప్పుడైతే వచ్చినాయో మొదట్లో కొన్ని పొరపాట్లు జరిగిన నష్టపోయినా కూడా ఈ చేపల ఉత్పత్తి అక్కడి నుంచి ఆర్థికంగా ఎదిగే అవకాశం ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రాంత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం +3, +5 కాంటూర్ల మధ్యనే మీరు చూసినట్టయితే 44,000 ఎకరాల భూమి ఉన్నది అక్కడ. దానిలో ఒక 30,000 ఎకరాలు మాత్రమే చేపల చెరువులు వేస్తారనుకున్నా కూడా ఈవేళ ఎకరాకి 3 లక్షల రూపాయల ఉత్పత్తి కనీసం వస్తున్నది. 3 టన్నులు ఉత్పత్తి చేయడం చాలా మామూలు ఎకరాకి. అంటే దాదాపుగా 3 లక్షల రూపాయల ఉత్పత్తి ఎకరాకి అవుతున్నది. 30,000 ఎకరాలు లెక్కేసుకుంటే దాదాపు 900 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఉత్పత్తి అవుతున్నది. 44 గ్రామాలు ఉన్నాయి అక్కడ. ఆ గర్భంలో 2.5 లక్షల జనాభా పైబడి ఉన్నది. ఈ 1000 కోట్ల రూపాయలు సంవత్సరం వచ్చేటువంటి రాబడితో రకరకాల రూపాయలు అక్కడ ఉపాధి ఆదాయం లభిస్తున్నది. దాని గురించి ఆలోచన లేకుండా ఎలాగా ఆ డ్రైన్ల ఆక్రమణ తొలగించాలి, ఏ రకంగా వర్షం వచ్చినా కూడా ముంపు గురి కాకుండా ప్రవాహాన్ని పెంచాలి 25,000 క్యూసెక్కుల దాకా, ఏ రకంగా పైనుంచే వచ్చే పరిశ్రమల కాలుష్యాన్ని, మొలాసెస్ కావచ్చు, ఇతర పరిశ్రమలు కావచ్చు, ఆ కాలుష్యాన్ని ఆపి చేపల్ని, ప్రజల్ని రక్షించాలి, ఏ రకంగా అభివృద్ధిని కాపాడాలని ఆలోచించకుండా ప్రజల జీవితాలకి పక్షుల వలసకి ముడిపెట్టి, పక్షుల వలస దీనివల్ల ఆగటం లేదు కానీ ముడిపెట్టి ప్రజల జీవితాలను అధ్వాన్నం చేశారు, చివరికి అవినీతిమయం చేశారు. అక్కడ జరుగుతోంది ఏంటంటే చివరికి స్థానికంగా ఉన్న వడ్డీ కులస్తులు, నిరుపేదలు వాళ్ళకు ఉపయోగం ఏమీ లేకుండా అధికారులు, ఉదాహరణకి ఫారెస్ట్ శాఖ, అక్కడ ఏ పని జరగాలన్నా ప్రతి ఏడాది వాళ్ళకి లంచాలు ఇవ్వాలి. వాళ్ళ లంచాలు పెరిగినాయి తప్ప అక్కడ పర్యావరణంలో మార్పు వచ్చిందేం లేదు. ఆర్థికంగా ఉత్పత్తి తగ్గింది తప్ప, ఆదాయాలు తగ్గినాయి తప్ప, ఉపాధి పోయింది తప్ప, వలసలు పెరిగినాయి తప్ప అక్కడ ప్రజల జీవితంలో మంచి మార్పు వచ్చిందేం లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు, పార్టీలు ఈ గుడ్డిగా ఆలోచించకుండా కళ్ళు తెరిచి
కనీసం +3 కాంటూర్కి ఈ సరస్సును పరిమితం చేయాలి. ఆ డ్రైన్లన్నింటినీ కూడా పూర్తిగా ఆక్రమణలు తొలగించి ఎంతటి పెద్ద వర్షపాతం వచ్చినా కూడా ప్రవాహం చాలా సులువుగా ఉండేట్టుగా 25,000 క్యూసెక్లు తగ్గకుండా ఉండేట్టుగా ఏర్పాట్లు చేయాలి. అక్కడ అవినీతిని అరికట్టి నిజాయితీగా ఉత్పత్తిని సాధించే రైతులకి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. వాళ్ళకి సాయం చేయకపోతే పని, వాళ్ళ బతుకులను వాళ్ళు బతుకుతుంటే వాళ్ళకి అడ్డుకట్టకు వేయకుండా ఉండాలి. ఈ ప్రజల కన్నీటి గాథకి ఈ పాలకులు చెల్లించాలి. 1000 కోట్ల రూపాయల ఉత్పత్తిని గ్రామీణ ప్రాంతాల్లో నిర్దాక్షిణ్యంగా నాశనం చేయడం అని చెప్పన్నది మూర్ఖులు చేసే పని. దేశాన్ని అర్థం చేసుకునే వాళ్ళు చేసే పని కాదు. దేశ భవిష్యత్తును కోరేవాళ్ళు చేసే పని కాదు. వ్యవసాయాన్ని, గ్రామీణ ప్రాంతాల భవిష్యత్తుని కోరేవాళ్ళు చేసే పని కాదు. పర్యావరణం, వ్యవసాయం, చేపల పెంపకం అన్నీ కలిసి ఉండాలి. కానీ ఒకదానికోసం మరోదాన్ని బలిపెట్టడం అనేది అజ్ఞానం, మూర్ఖత్వం. 2.5 లక్షల మంది ప్రజలు, హృదయం ఉన్న ప్రజలు, ఎన్నో ఆశలు, అవసరాలు ఉన్న ప్రజలు, వాళ్ళ జీవితాలతో సంబంధం లేకుండా హఠాత్తుగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గుడ్డి నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రాంతం ఎంత అతలకుతలం అయిపోయిందో చాలా సవివరంగా చెప్పారు. అందుకు దర్శకులు నాగరాజు గారిని, వారి బృందాన్ని మనసారా అభినందిస్తున్నాను. ఈ సమస్య పరిష్కారానికి ఈ డాక్యుడ్రామా చూసే వాళ్ళంతా కూడా ముందుగా హృదయం చలనంతో ఆపకుండా మేధస్తో ఆలోచించి పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నాగరాజు గారిని, వారి బృందాన్ని మనసారా అభినందిస్తూ శాస్త్రీయంగా ఈ విషయాన్ని పరిశీలించి హేతుబద్ధమైన పరిష్కారం కళ్ళెదురుగా కనిపిస్తున్నది. 10 ఏళ్ల క్రితమే నేను బయటపెట్టాను ప్రజల ముందు. ఇప్పటికైనా దాన్ని చేపడతారని మనసారా ఆశిస్తున్నాను. చెప్పండి రా, ధోని గడా తుసే ఎక్ బార్. దీని అర్థం ఏంటంటే ధోని లేకుండా గడ ఉపయోగపడదు, గడ లేకుండా ధోని ఉపయోగపడదు. ఈ గడ ఉంటేనే ధోని వెళ్తుంది. అలాగే ఈ ధోని గడలాగా మీ సంసార జీవితంలో కూడా కలిసిమెలిసి ముందుకు సాగిపోవాలా. అలాగే అబద్ధాలు ఆడకు. నువ్వు చేసే ప్రతి పని నాకు తెలుసు. బెట్టింగ్ వేస్తున్నావు కదా? అవును. బిజీ బిజీ అంటే బెట్టింగా మరి? నాకన్నా డబ్బులు ఎక్కువ నీకు? ఎన్నిసార్లు కాల్ చేశాను ఈ వీక్లో, ఒక్కసారైనా గుర్తు రాలేదా నీకు? ఈరోజు నీ బర్త్డే. నువ్వు స్పెండ్ చేసే ప్రతి మూమెంట్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇది అడగడానికి కరెక్ట్ టైం ఇది కాదు.